నిన్న పరేడ్ గ్రౌండ్‌లో నరేంద్ర మోడీ మీటింగ్ జరిగింది. సో, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చి ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి గూడా వచ్చినాడు. సో, సీఎంగా కాబట్టి రేవంత్ రెడ్డిని నరేంద్ర మోడీ అడిగినాడు. "నీకేం గావాలో చెప్పు నేను చేస్తాను. నిన్నెక్కడికో తీసుకెళ్తాను" అని చెప్పి అన్నాడు. సో, బాగా ట్రోల్ అవుతా ఉంది. బాగా వైరల్ అవుతా ఉంది. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ పీఎం నరేంద్ర మోడే బీజేపీలోకి రావాలని చెప్పి ఇండైరెక్ట్‌గా అడిగినాడు. అంటే అంత మాస్ లీడర్, అంత ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాబట్టి. సో, ఇక్కడ బీఆర్ఎస్‌లో కొడుకుని సీఎం అని చెప్పి కేసీఆర్ వేడుకుంటా ఉన్నాడు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఆఫర్ చేస్తా ఉన్నాడు. సో, అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ. సో, రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడా? ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడా? లేదో ఏమో గాని ప్రజల్లో ఒక కింది స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎం స్థాయికి ఎదిగిన విధానం, తను పడ్డ కష్టం, హార్డ్ వర్క్ గురించి. సో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పక్కన పెడితే సో, తన ఎదిగిన క్రమం మాత్రం ఒక ఇన్స్పిరేషనే. సో, ఏది ఏమైనా చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక సీఎం స్థాయికి ఎదగడం అంటే తొక్కినాడా, ఎవరైనా తొక్కేసి పైకి వచ్చినాడా, లేకపోతే ఏ విధంగా వచ్చినాడో ఏమో కానీ సో, ఆ స్టేజ్‌కి రావడం కూడా ఒక టాలెంటే. అని ఇక్కడ కొన్ని తండ్రుల పేర్లు అడ్డం పెట్టుకొని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ రాజశేఖర్‌ని అడ్డం పెట్టుకొని, ఇక్కడ కేటీఆర్ ఏమో కేసీఆర్‌ని అడ్డం పెట్టుకొని సో, నానా తంటాలు పడతా ఉన్నారు. కానీ ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డిని సో, నరేంద్ర మోడీ మా పార్టీలోకి రావడం, ఆహ్వానించిన విధానం సో, చాలా బాగుంది. సో, అది రేవంత్ రెడ్డి క్రేజ్ అన్నమాట. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవచ్చేమో గానీ ప్రధానమంత్రి స్థాయి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలను సెల్లేటు కొట్టే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి నీకేం కావాలన్నా ఇస్తా అని చెప్పడం. సో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి మింగుడు పాడడం లేదు. సో, బర్ణాలతో రాసినట్టు అనిపిస్తా ఉందన్నమాట. సో, దాన్ని బాగా సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ చేస్తా ఉన్నారు. సో, దాన్ని కూడా వైరల్ చేస్తా ఉన్నారు. సో, చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలను వదిలేసి సో, నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి మీద జాయిన్ అయిపోయినాడు అప్పుడని చెప్పి అప్పుడే సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ చేస్తా ఉన్నారు.